Hello everyone, I am Naresh, 2012 DSC Rangareddy District Social First Rankerni, 2000 TSPSC 2016 Group 2 State First Rankerni. మీకు అందరికీ సుపరిచితున్నే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గ్రూప్స్ ఫలితాలు వచ్చాయి. టీఎస్పీఎస్సీ రీసెంట్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలని విడుదలైతే చేసింది. దీంట్లో చాలామంది తాము అనుకున్నటువంటి ఫలితాలని పొందారు, తాము అనుకున్నటువంటి ర్యాంక్స్ వచ్చినాయి. వాళ్ళందరికీ మొట్టమొదటిసారిగా నా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ టు దోస్ హూ ఆర్ గాట్ ర్యాంక్స్. మరి ఎవరైతే తాము అనుకున్నటువంటి ఫలితం రాలేదో, ఎవరికైతే తాము అనుకున్నటువంటి ఊహించినటువంటి ఫలితం రాలేదో, తాము ఎక్స్పెక్ట్ చేసినటువంటి ర్యాంకు రాలేదో వాళ్ళందరి గురించి ఈరోజు మనం ఒక చిన్న వీడియో అయితే చేద్దాం అనుకున్నాం. మీతో షేర్ చేసుకోవాలి నా ఒపీనియన్స్ అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేద్దామని మీ ముందుకైతే వచ్చాను. గ్రూప్స్ ఫలితాల్లో మనం ఎక్కడ ఫలితాల విశ్లేషణ. గ్రూప్స్ ఫలితాలు అయితే వచ్చినాయి. చాలామంది రేయింబవళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి కోచింగ్లు తీసుకొని దాదాపు 2-3 ఏళ్ళ నుంచి కష్టపడి ప్రిపరేషన్ కొనసాగించారు. కానీ కొందరికైతే అనుకున్నటువంటి ఫలితాలు వచ్చినాయి, మరికొందరికి తాము అనుకున్నటువంటి ఫలితం రాలేదు, అంటే ఆ ర్యాంక్ వరకు రీచ్ కాలేకపోయారు. మరి ఎందుకు మనం అనుకున్నటువంటి ర్యాంక్ ఎందుకు రాలేదు అనేటువంటి విషయాలను ఒకసారి ఈరోజు మనం విశ్లేషణ చేసుకుందాం. సాధారణంగా మనం పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఏం చేస్తాం, ఏ ఎగ్జామ్ జరిగినా, ఏ ఎగ్జామ్ రాసి వచ్చినా కానీ ఫలితం రాకపోతే లోపం ఎక్కడ జరిగింది అని విశ్లేషణ చేస్తాం. లోపం ఎక్కడ జరిగింది. సాధారణంగా మన ప్రిపరేషన్ అనగానే కొన్ని అంశాలు మన మెదడులో మెదులుతాయి. ఏంటివి ఆ అంశాలు అంటే కోచింగ్ అని, బుక్స్ అని, కోచింగ్ అని, బుక్స్ అని, రివిజన్ అని, లేదా చదివే వాతావరణం, ప్రజెంటేషన్, ఇంకా రకరకాల అంశాలు మన మెదడులో కదలాడుతూ ఉంటాయి. జనరల్గా లోపాల విశ్లేషణలో మనం ఏం చేస్తాం, ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి పాయింట్ కోచింగ్. నిజంగా నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా, అంటే రీసెంట్గా అయితే గ్రూప్స్ కాబట్టి గ్రూప్ 1 రాసినవా, గ్రూప్ 2 రాసినవా, లేదా గ్రూప్ 3 రాసినవా, ఏ ఎగ్జామ్ రాసినావు, ఆ రాసిన ఎగ్జామ్కి ఏదన్నా కోచింగ్ తీసుకున్నావా లేదా కోచింగ్ తీసుకోలేదా. నిజంగా నేను చెప్తున్నా, ఒక గ్రూప్స్ ఎగ్జామ్ అనే కాదు, నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కానీ కోచింగ్ అనేది అవసరం. చాలామంది చెప్తారు కోచింగ్ అవసరం లేదు అని. ఎవరికి అవసరం లేదు అని అంటే గాడ్ గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఒక 10% ఉంటారు, నిజంగానే వాళ్ళ కోచింగ్ అవసరం లేదు. నేను కూడా చెప్తా, ఐ అగ్రీ. బట్ 90% స్టూడెంట్స్కి నేను ఈరోజు ఈ విషయం చెప్పట్లేదు. మీరు 2019 గ్రూప్స్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి, 2012 డిఎస్సి నా రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి గతంలో నా వీడియోలు చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఎప్పుడైనా ఒక విద్యార్థికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థికి కోచింగ్ అవసరం అని నేను రికమెండ్ చేస్తా. మరి నువ్వు నిజంగా కోచింగ్ తీసుకున్నావా, తీసుకోలేదా? కోచింగ్ తీసుకుంటే నాణ్యమైన కోచింగ్ తీసుకున్నావా, తీసుకోలేదా? లేదా కోచింగ్ నీకు రెలవెంట్గా ఉందా లేదా? అంటే నువ్వు గ్రూప్స్ ఎగ్జామ్ చదువుకుంటూ ఎస్ఐ కోచింగ్ తీసుకున్నావా, లేకపోతే ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ గ్రూప్స్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకున్నావా, లేదా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1కి కోచింగ్ తీసుకున్నావా? అంటే లోపం ఎక్కడ జరిగింది ఒకసారి విశ్లేషణ చేసుకో. నెక్స్ట్ రెండో పాయింట్ బుక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. బుక్స్ అంటే ఎలాంటి బుక్స్ చదివినావు, నువ్వు ఎలాంటి బుక్స్ ఎంపిక చేసుకున్నావు నీ ప్రిపరేషన్కి. అకాడమీ బుక్స్ చదివినవా, చదవలేదా? అకాడమీ బుక్స్ చాలా ప్రధాన పాత్ర వహిస్తాయండి ఎగ్జామ్ ర్యాంకు సాధనలో. మనకి జాబ్ వచ్చేటువంటి క్రమంలో ప్రధాన పాత్ర వహించేటువంటివి బుక్స్. ఆ బుక్స్లో తెలుగు అకాడమీ బుక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. తెలుగు అకాడమీ బుక్స్ చదివినవా, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ చదివినవా, చదవలేదా? లేదంటే సొంత మెటీరియల్ ఏమన్నా తయారు చేసుకున్నవా, తయారు చేసుకోలేదా? లేదంటే మార్కెట్లో దొరికే మెటీరియల్ ఏ బుక్స్ ఎంపిక చేసుకున్నావు, లేదా తెచ్చుకున్నటువంటి బుక్స్ అంటే ఆ సెలక్షన్ ఆఫ్ బుక్స్ అనేది ఎక్కడన్నా మిస్టేక్ జరిగిందా, లేదా బుక్స్ అసలే కొనలేదా, లేదా ఏదన్నా సబ్జెక్ట్కి కొన్ని బుక్స్ కొని కావాల్సినటువంటి బుక్స్ కొని కొన్ని కావాల్సిన బుక్స్ కొనలేదా, లేదంటే కొన్ని సబ్జెక్టులకి ఎక్కువ బుక్స్ కొన్నావా? అంటే లోపం అసలు ఎక్కడ జరిగింది
సరే కొన్ని రిలవెంట్ బుక్స్ కొన్నావు, కానీ ఆ బుక్స్ మొత్తం కవర్ చేసినవా చేయలేదా? లేదా ఆ బుక్స్లోంచి సొంత మెటీరియల్ ఏమన్నా తయారు చేసుకున్నావా తయారు చేసుకోలేదా? అక్కడ లోపం అసలు ఎక్కడ జరిగింది అని ఒకసారి నీకు నువ్వే విశ్లేషణ చేసుకో. నీకు నువ్వే ఒకసారి నేను అసలు ఏం బుక్స్ చదివినా, ఏం బుక్స్ చదవలేదు, లేదా సిలబస్కి అనుగుణంగా బుక్స్ తీసుకున్నావా లేదా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఇచ్చిన సిలబస్ ఏంది, ఆ గ్రూప్స్లో లేదా గ్రూప్ 1 ప్రిపేర్ అయినవా, గ్రూప్ 2కి ప్రిపేర్ అయినవా, లేదా 3కా, లేదా ఇంకేదైనా ఎగ్జామ్కా, నువ్వు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినవు, అందులో ఉన్న సిలబస్ ఏంటి, నువ్వు ఎంచుకున్న బుక్స్ ఏంది, అక్కడ ఏమన్నా లోపం జరిగిందా ఒకసారి నీకు నువ్వే విశ్లేషణ చేసుకో. నెక్స్ట్, కోచింగ్ తీసుకున్నావు, బుక్స్ కొనుక్కున్నావు, మరి రివిజన్ సరిగ్గా చేసినవా లేదా? బుక్స్ తెచ్చుకున్నావు, సొంత మెటీరియల్ రాసుకున్నావు, లేదా మార్కెట్లో మెటీరియల్ కొనుక్కున్నావు, మరి తెచ్చుకున్నటువంటి వాటిని రివిజన్ చేసుకున్నవా లేదా? అంటే దానికి పర్టికులర్ టైం ఇచ్చినవా లేదా? ఎంత టైం ఇచ్చినావు? ఏ కాంపిటేటివ్ యాస్పిరెంట్ అయినా కనీసం రోజులో ఒక 6 నుంచి ఒక 8 గంటలు, మినిమం 6 గంటలు, మ్యాక్సిమం 8, 10, 14 గంటలు కూడా చదువుతారు. నువ్వు ఎంత టైం ఇచ్చినావు? రివిజన్ చేసినవా చేయలేదా? ఆ రివిజన్ కూడా అన్ని పేపర్లు చేసినవా చేయలేదా? సపోజ్ గ్రూప్ 2 అనుకుందాం, పేపర్ 1, 2, 3, 4 రివిజన్ మొత్తం కవర్ చేసినవా చేయలేకపోయినవా? పేపర్ 1లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ రివిజన్ కవర్ అయిందా కాలేదా? లేదా హిస్టరీలో రివిజన్ అంటే మోడర్న్ హిస్టరీ, తర్వాత మెడివల్ హిస్టరీ, తర్వాత ప్రాచీన చరిత్ర రివిజన్ కవర్ చేసినవా చేయలేకపోయినవా? అంటే రివిజన్కి సరైన టైం ఇవ్వగలిగినవా లేదా అని ఒక్కసారి నీకు నువ్వు అనాలిసిస్ చేసుకో. నెక్స్ట్, వాతావరణం అంటే చదివే వాతావరణం. ఇక్కడ సపోజ్ నువ్వు మంచి కోచింగ్ తీసుకున్నావు, బుక్స్ తీసుకున్నావు, మంచిగా రివిజన్ చేసినట్టే చేసినావు, అన్నీ చేసినావు, కానీ దాంతోపాటు చదివే వాతావరణం కూడా నీ చుట్టూ అసలు ఉందా లేదా? అది కూడా ఒకసారి, అంటే చాలామందికి మంచి మేధస్సు ఉండి, నాలెడ్జ్ ఉండి, అన్ని కోచింగ్ తీసుకొని, బుక్స్ తీసుకొని, చుట్టూ చదివే వాతావరణం లేక, ఎంకరేజ్మెంట్ వాతావరణం లేక, ప్రోత్సాహక వాతావరణం లేక మనం వెనకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి చుట్టూ చదివే వాతావరణం లేక ఏమన్నా మిస్టేక్ జరిగిందా, లోపం జరిగిందా అని కూడా ఒకసారి ఆలోచించు. చదివే వాతావరణం అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావు, నువ్వు ఎక్కడ ఉండాలి? మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ మధ్య వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఉండటం, లేకపోతే ఆ ఫ్రెండ్స్ తోటి చాట్ చేయటం, ఆ ఫ్రెండ్స్ తోటి కలిసి రూమ్లో ఉండటం, ఇట్లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అంతేగాని లేదా నువ్వు సింగిల్గా ఉన్నా పర్లేదు, కానీ నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ వేరే ఉద్యోగులతోటో, లేకపోతే వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ కాకుండా వాళ్ళ బిజినెస్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళతో కలిసి ఉన్నావు అనుకో, నీ వాతావరణానికి వాళ్ళ వాతావరణానికి సింక్ కాక కొంత మన ప్రిపరేషన్ వాతావరణం దెబ్బతిని ఉండొచ్చు. ఎక్కడ లోపం జరిగిందో ఒకసారి గుర్తించు మిత్రమా. నెక్స్ట్, ప్రజెంటేషన్. అంతా బాగా చేశాను, నేను టైం ఇచ్చాను, మంచి టైం టేబుల్తో ప్రిపేర్ అయినా, కోచింగ్ తీసుకున్నా, బుక్స్ రివిజన్, మంచి వాతావరణంలో చదువుకున్నా, ఇన్ని జరిగినప్పటికీ కూడా గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వు ఎంత ప్రిపరేషన్ ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్గా స్టేడియంలో నువ్వు ఎంత పర్ఫామ్ చేస్తే ఆ రోజు నీకు ట్రోఫీ వస్తుంది. నథింగ్ బట్ ఇక్కడ ఈ కంటెక్స్ట్లో నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ కొనసాగించినా, నీ 5 సంవత్సరాల ప్రిపరేషన్, నీ 3 సంవత్సరాల ప్రిపరేషన్ మొత్తం కూడా ఏ రోజు మీద డిపెండ్ అయి ఉంటుంది? నీ ఎగ్జామ్ హాల్లో నువ్వు ఎగ్జామ్ ఎంత బాగా ప్రజెంట్ చేసినావు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది ఒక 6 నెలలు 8 నెలలు బాగా చదివి ఎగ్జామ్ హాల్లో మంచి ప్రజెంటేషన్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది 2 ఇయర్స్ 3 ఇయర్స్ ప్రిపేర్ అయ్యి కూడా మంచిగా గుర్తుపెట్టుకొని అంత ప్రిపేర్ అయ్యి కూడా ప్రజెంటేషన్ సరిగ్గా చేయలేక మిస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రజెంటేషన్ రోజు అంటే ఎగ్జామ్ రోజు నువ్వేమన్నా ఒత్తిడికి గురైనవా, లేదా చదివినటువంటివి నీకు గుర్తు రాలేదా, లేదా చదవనివే వచ్చినాయా, లేదా ఒత్తిడికి ఏమన్నా గురైనవా, ప్రజెంటేషన్లో ఎక్కడ లోపం జరిగింది అని ఒకసారి విశ్లేషణ చేసుకో. ఫ్రెండ్స్, ఎవరైతే గ్రూప్ 1, 2, 3లలో తాము అనుకున్నటువంటి ఫలితాలు రాలేదో, తాము ఎక్స్పెక్ట్ చేసినటువంటి ర్యాంకు రాలేదో వాళ్ళందరూ తప్పకుండా ఒకసారి ఈ పాయింట్స్ని
విశ్లేషణ చేసుకోండి. దానితో పాటు ఇంకేం విశ్లేషణ చేయాలి మనం అంటే, ఒక్కసారి ఇక్కడ చూడండి, సామర్థ్యం. నిజంగా ఒకసారి చూడండి, కొంతమందికి ఎక్స్ట్రాడినరీ సామర్థ్యాలు ఉంటాయి, అంటే మంచి గుర్తుపెట్టుకునేటువంటి నైపుణ్యం ఉంటుంది. లేదా కొంతమందికి బాగా చెప్పగలిగే నైపుణ్యం ఉంటుంది, కొంతమందికి బాగా రాయగల నైపుణ్యం ఉంటుంది, లేదా కొంతమందికి మంచి డ్యాన్స్ చేసే స్కిల్ ఉంటుంది, లేదా కొంతమందికి మంచి వ్యాపారం చేసే స్కిల్ ఉంటుంది. ఇట్లా నీలో నిజంగా సామర్థ్యం ఉందా లేదా అంటే, కొంత బుక్స్ చదవగలగటం, లేదా రోజులో ఒక 6 గంటల నుంచి 8 గంటలు చైర్లో కూర్చొని చదవగల సామర్థ్యం ఉందా లేదా, ఒక 1 ఇయర్ తక్కువలో తక్కువ ఒక 1 ఇయర్ కాన్స్టెంట్గా స్థిరంగా ప్రిపేర్ అవ్వగల సామర్థ్యం ఉందా లేదా, లేదా ఒక మంచి బుక్స్ అంటే ఒక రోజులో ఒక్కొక్క బుక్స్ సెలెక్షన్ చేసుకొని వాటిని మంచిగా రీడింగ్ చేయగల సామర్థ్యం ఉందా లేదా, వాటిని గ్రాస్పింగ్ చేయగల సామర్థ్యం ఉందా లేదా, లేదంటే నీలో ఏదన్నా ఇంకా అంటే ఈ సామర్థ్యాలు రాయటం, చదవటం, గుర్తుపెట్టుకోవడం ఇట్లాంటి సామర్థ్యాలు కాకుండా వేరే సామర్థ్యం ఏమన్నా ఉందా, డ్యాన్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, లేకపోతే బిజినెస్ చేసేటువంటి వ్యాపారం చేసేటువంటి సామర్థ్యం కావచ్చు. కొంతమందికి మంచి వ్యాపారం చేసేటువంటి స్కిల్ ఉంటుంది, లేదంటే కొంతమందికి ప్రైవేట్ రంగంలో సాఫ్ట్వేర్ చేయగలంటే సాఫ్ట్వేర్ రంగంలో మంచి నైపుణ్యం ఉంటుంది. అట్లా నీలో ఉన్నటువంటి ఏం సామర్థ్యం ఉందో గుర్తించు. ఏం పర్లేదు, ఈరోజు గ్రూప్స్లో ర్యాంకు రానంత మాత్రాన జీవితంలో మనం కోల్పోయేది ఏం లేదు. కాబట్టి కాకపోతే ఈ ఫలితాలు వచ్చినటువంటి ఫలితాలని విశ్లేషణ చేసుకోవడం అనేది మన నైతిక బాధ్యత. మనకు మనమే విశ్లేషణ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇగో ఇట్లా నీలో ఉన్న సామర్థ్యం ఏందో గుర్తించు. నెక్స్ట్, అసలు కోరిక, ఉత్సాహం, పట్టుదల నీలో ఉన్నాయా? కొంతమందికి సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలనే కోరిక ఉంటుంది, కొంతమందికి ప్రజాసేవ రంగంలో అంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలి, నేను ఒక తహసీల్దార్ కావాలి, నేను ఒక కలెక్టర్ కావాలి, లేదా నేను ఒక పోలీస్ ఆఫీసర్ని కావాలి, సమాజానికి సేవ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ చేయాలి అనే కోరిక, ఉత్సాహం బలంగా ఉంటాయి. ఇంకా కొందరికి నేను ఎలాన్ మస్క్ లాగను, లేకపోతే ఇంకెవరిలాగను మంచి బిజినెస్ మ్యాన్ కావాలి, లేదా కొందరికి మంచి పొలిటీషియన్ కావాలి, లేకపోతే ఇంకేదైనా వేరే రంగంలో ప్రైవేట్ రంగంలో మంచి నైపుణ్యం గల సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కావాలి అని కోరిక ఉంటుంది. అంటే నీ కోరిక, ఉత్సాహం నిజంగా నీకు బలంగా నువ్వు ఏది కోరుకుంటే అదే అవుతావు. అంతేగాని నీ కోరిక, ఉత్సాహం ఒక రంగంలో ఉండి నువ్వు ఈ గ్రూప్స్ రంగంలో నువ్వు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే నీకు అనుకున్నటువంటి ఫలితాలు రావు. నెక్స్ట్, తెలివితేటలు, మేధస్సు. ఇక్కడ చాలామంది అనుకుంటుంటాం నిజంగా చాలా గ్రూప్స్ రావాలంటే గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ లేదంటే ఇంకేదన్నా సర్కారు నౌకరు రావాలి అని అంటే చాలా గొప్ప మేధస్సు ఉండాలనేమో, మేధావి అయి ఉండాలనేమో అని అనుకుంటారు. అలాంటి అసలు మేధావి అంటే ఏంటండి? మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మేధావి అంటే ఎవరంటే బై బర్త్ గాడ్ గిఫ్ట్. కొంతమంది ఎక్స్ట్రాడినరీ పుడతారు, మేధస్సుతో పుడతారు, వాళ్ళని సహజ మేధావులు అంటారు. ఎగ్జాంపుల్ శకుంతలాదేవి ఉంది. ఆమె కంప్యూటర్ కన్నా వేగంగా కంప్యూటింగ్ లెక్కలు చేయగలదు. ఆమె బై బర్తే ఆమెకు వచ్చింది కాబట్టి ఆమె ఆ రంగంలో మేధావి. ఇంకా కొంతమంది ఒక 30-40 ఏళ్ళు ఒకటే రంగంలో పనిచేసి ఆ రంగం మీద అపారమైనటువంటి అనుభవం, విజ్ఞానం సంపాదిస్తారు. వాళ్ళని ఆ రంగంలో మేధావి అంటాం. మరి ఇక్కడ నువ్వు గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలంటే నిజంగా మేధస్సు అవసరమా? మేధావి అయి ఉండాలనా? కాదు. నేను మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయను. చాలామంది సాధారణ తెలివితేటలతో, సాధారణమైనటువంటి చదువుతోటి గ్రూప్స్ కొట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మేధావి అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కొంత తెలివితేటలు ఉండాలి. ఏంట కొంత తెలివితేటలు అంటే, నువ్వు కనీసం మినిమం బుక్స్ రీడింగ్ చేయగలగాలి, కనీసం కొంతకాలం నువ్వు ఓపిక, సహనంతో టైం ఇవ్వగలగాలి, కొన్ని అంశాలను గుర్తుపెట్టుకోగలగాలి, కొన్ని అంశాలను విశ్లేషించుకోగలగాలి. ఎప్పుడైతే నీ దగ్గర ఈ లక్షణాలు ఉంటాయో, నిజంగా నీకు సామర్థ్యం ఉంది, కోరిక ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలని కోరిక ఉంది, నీలో సామర్థ్యం ఉంది,
నీలో తెలివితేటలు మినిమం తెలివితేటలు ఉన్నాయి అనుకుంటే నువ్వు మళ్ళీ ప్రిపరేషన్ ప్రారంభించు. ఫీనిక్స్ పక్షి ఎట్లయితే కింద పడి ఎన్నిసార్లు కింద పడితే అన్నిసార్లు ఎగిరి ఎగిరి మరలా ప్రయత్నిస్తుందో నువ్వు కూడా నిజంగా నీలో గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలని కోరిక, నీలో సామర్థ్యం, నీలో మినిమం తెలివితేటలు ఉంటే నిజంగా నేను కొట్టాలి, ఇదే అడ్మినిస్ట్రేషన్ జాబే కొట్టాలి, నాకు ఈ జాబ్ రావాలి అని ఉంటే ఖచ్చితంగా జరిగినటువంటి లోపాలను విశ్లేషణ చేసుకొని ఈ అంశాలను విశ్లేషణ చేసుకొని నువ్వు మళ్ళీ ప్రిపరేషన్ ప్రారంభించు. తెలంగాణలో మంచి ప్రోత్సాహక మన రాష్ట్రంలో మంచి ప్రోత్సాహక వాతావరణం ఉంది. త్వరలోనే అన్ని రకాల నోటిఫికేషన్ గ్రూప్ 1, 2, 3తో పాటు ఇంకా వేరే డిఎస్సి అన్ని నోటిఫికేషన్, యూనిఫామ్ సర్వీసెస్ అన్ని నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. ఒక్కసారి ఉద్యోగం మిస్ అయినంత మాత్రాన నష్టం ఏం లేదు, మనం జీవితంలో కోల్పోయేది ఏం లేదు. నిజంగా నీకు ఇంట్రెస్ట్ లేదా, సామర్థ్యం లేదా, నీకు వేరే రంగంలో సామర్థ్యం ఉందా, ఒక వ్యాపారం పెట్టుకో. లేదా ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరు సామర్థ్యం ఉందా, నీలో లక్షణాలు ఉన్నాయా, ప్రైవేట్ రంగంలో మంచి సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళు. చాలామంది నెలకు 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు తీసుకునేటువంటి వాళ్ళు కూడా, జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా నీలో సామర్థ్యం, కోరిక, తెలివితేటలు ఉంటే అంటే గవర్నమెంట్ జాబే కొట్టాలి అని రావాలి నాకు అని నువ్వు అనుకుంటే మళ్ళీ ప్రిపరేషన్ ప్రారంభించు అంటిల్ రీచ్ యువర్ గోల్. నువ్వు ఏ ర్యాంక్ రావాలనుకుంటున్నావో, ఏ ఉద్యోగం కొట్టాలి సాధించాలని అనుకుంటున్నావో ఆ రోజు వరకు, అప్పటి వరకు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయి. ఫ్రెండ్స్, ఈనాటి పరాజయంలోనే రేపటి విజయం దాగి ఉంది. ఈ అంశాలన్నీ విశ్లేషణ చేసుకొని మళ్ళీ ఎవరైతే ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉన్నారో అందరూ కూడా ఈ రోజు నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తారని, మీరందరూ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ, ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మరిన్ని వీడియోలు మీకు నా నుంచి రావాలనుకుంటే మీకు ఏ విషయాల్లో నేను వీడియోలు చేయాలనో యూట్యూబ్లో అక్కడ మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను చేసినటువంటి వీడియోలన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఆస్పిరెంట్స్.